పైకి రావాలి. జోహార్ కామ్రేడ్ గద్దారన్న. మీరు అందరూ అంటే మాకు మాట్లాడుతుందుకో పాడటానికో ఉత్సాహం వస్తుంది, మీరు నిమ్మలంగా కూర్చుంటే ఇట్లనే అన్న తప్పుగా భావించొద్దు. ఈ వేదిక మీద తప్పితే ఏ వేదిక మీద చెప్పలేం కాబట్టి ఇదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అంశం ఉన్నది. అది మాట్లాడిన తర్వాత రెండే మాటలు మాట్లాడతా, ఒక్కటే పల్లవి వాడతా. టైం ఎక్కువ తీసుకుంటే క్షమించాలి, ఆ లోపే మైక్ ఇచ్చేసిపోతా. గద్దారన్నను ప్రేమించాలనుకున్నప్పుడు రెండు కోణాలు చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకటి విప్లవోద్యమం అయితే, ఇంకోటి పార్లమెంటరీ పందాన్ని అనుసరించేటువంటి అంబేద్కర్ సిద్ధాంతం. ఈ దేశంలో హిందూ సమాజం చాలా ప్రమాదంలో ఉందని జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి ముమ్మాటికి దుర్మార్గమైనటువంటి మాట. అదంతా పచ్చి బూటకం. కాకపోతే ఇక్కడ గద్దారన్న నేపథ్యంతో ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ అంబేద్కర్ వాదం బతికుండాలంటే, భారత సమాజంలో ప్రతి మనిషికి హక్కులు కలిగి ఉండాలంటే